అది 1955వ సంవత్సరం విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన. విజయవాడలో ఢిల్లీ వెంకన్న అనే ఒక పేద రిక్షా కార్మికుడు ఉండేవాడు. అమ్మవారి మీద అతనికి అపారమైన భక్తి. ఒకరోజు అర్ధరాత్రి మారుతి టాకీస్ దగ్గర రిక్షా కోసం ఎదురుచూస్తూ ఉండగా ఎర్రటి చీరలో పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక పెద్దావిడ వచ్చి, బాబూ, ఇంద్రకీలాద్రి దగ్గర దింపవయ్యా అని రిక్షా ఎక్కింది. మధ్యలో ఆమె అడిగింది, అర్ధరాత్రి దుర్గమ్మ సంచారం చేస్తుంది అంటారు, నీకు భయం లేదా? అప్పుడు వెంకన్న నవ్వుతూ చెప్పాడు, మా తల్లి దగ్గర బిడ్డలకి భయమేంటమ్మా? ఇంద్రకీలాద్రి చేరుకుని ఏ ఇంటికి వెళ్లాలమ్మా అని అడిగాడు. సమాధానం లేదు. వెనక్కి తిరిగి చూసేసరికి రిక్షాలో ఎవరూ లేరు. కాని గుడి మెట్లపైకి అదే పెద్దావిడ ఎక్కుతూ కనిపించింది. అమ్మా, డబ్బులివ్వలేదు అని అరిచాడు. అప్పుడు ఆవిడ, నీ తలపాగాలో పెట్టాను చూడు. చూసేసరికి ఒక పక్క బంగారు గాజు, మరో పక్క 10 రూపాయల నోటు. అప్పుడే వెంకన్నకి అర్థమైంది, తన రిక్షా ఎక్కింది ఎవరో కాదు, కనకదుర్గమ్మ తానే అని. ఆనందంతో అతను వెర్రిగా కేకలు వెయ్యగా చుట్టూ ఉన్నవాళ్లు కూడా అమ్మవారే వచ్చిందని నమ్మారు. ఇది కేవలం కథ కాదు, నిజంగా జరిగిన అమ్మవారి మహిమ. శ్రీ కనకదుర్గాయై నమః. కామెంట్లో జై కనకదుర్గమ్మ అని టైప్ చేయండి. ఇలాంటి భక్తి కథలు చూడాలంటే వైకానస భక్తి ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.